వెల్కమ్ బ్యాక్ అనదర్ మినీ బ్లాగ్. నేనైతే కొంతమంది టైప్స్ ఆఫ్ పేరెంట్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా సరౌండింగ్స్ చూసిన దాన్ని బట్టి ఈ వీడియో షేర్ చేస్తాను. కొంతమంది పేరెంట్స్ అయితే స్టూడెంట్స్ స్టడీ అయిపోగానే నెక్స్ట్ జాబ్ చేయండి అని ప్రెజర్ పెడతారు. ఫస్ట్ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రెజర్ అనేది ఆపండి. ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు ప్రెజర్లో ఉండి బయటపడతారు స్టడీ నుంచి. కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకో ఏం స్టెప్ వేయాలని అయితే వాళ్ళు ఆలోచించుకోవడానికి ఒక టైం అనేది కావాలి. ఆ టైం మీరు ఇవ్వకుండానే ప్రెజర్ పెట్టేసి జాబ్ చేయాలని అంటే ఈ ప్రెజర్ తట్టుకోలేక ముందు ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోవాలరా బాబు అని చెప్పి రాంగ్ స్టెప్ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మీరు కూర్చోబెట్టి అరే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకుంటున్నావు అని కనుక మీరు అడిగితే కొంతమంది మీరు అడగకముందే చెప్తారు వాళ్ళ ఆలోచన, కొంతమంది అడిగాక చెప్తారు. అది ఫ్రీడమ్ పేరెంట్స్ ఇచ్చిన దాన్ని బట్టి అవుతుంది అనమాట. ముందు ప్రెజర్ చేయడం ఆపేసి పిల్లలు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకుంటున్నారు, చదవాలనుకుంటున్నారా జాబ్ చేయాలనుకుంటున్నారా అనేది అయితే డిస్కస్ చేసుకున్న తర్వాత అయితే వాళ్ళ మనసులో మీకు అర్థమైన తర్వాత అయితే జాబ్ చేయండి అని ఒక మాట